80,000 మంది బంగ్లాదేశీ మహిళల్ని సౌదీ అరేబియా తిప్పి పంపించింది. గత కొన్నేళ్లలో చూస్తే గనక అక్కడి నుంచి 800 శవాలు వచ్చినాయి గత 7 ఏళ్లలో. అమ్మాయిల శవాలు. బంగ్లాదేశ్‌లో ఉపాధి లేక మన దేశానికి ఎట్లా వలసొస్తారో సౌదీ లాంటి చోట్లకి మహిళలు ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్తారు. వాళ్ళకి ఉర్దూ వచ్చు కాబట్టి, స్వమతస్థులు కాబట్టి, అరబ్ షేకులు బాగా చూసుకుంటారంటే అరబ్ షేకులు వీళ్ళని ఒక ప్రయోగశాలగా వాడుకుంటారు. వాళ్ళు పడుకోమంటే పడుకోవాలి, ఏం చెయ్యమంటే అది చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళని అక్కడ వ్యభిచార గృహాలకి అప్పజెప్పేస్తారు. అక్కడ 80,000 మంది ఇట్లా వ్యభిచార గృహాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని విడిపించి బంగ్లాదేశ్‌కి తిప్పి పంపించింది సౌదీ అరేబియా. ఇందులో ట్రాఫికింగు, ఎక్కువ మంది బలైనటువంటి వాళ్ళు. అదే సందర్భంలో ప్రాస్టిట్యూషన్‌కి వీళ్ళని గురి చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ అయితే లేదు.